హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు హ్యాండ్స్కి అక్కడక్కడ కోర్ దగ్గర ఇట్లా హోల్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నేను హ్యాండ్స్ అటాచ్ చేశాను కదండి. ఆ మీద నుంచి క్లాత్ సరిపోలేదనేసి అలాగే అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్నందుకు అక్కడ ఆ కోర్ దగ్గర కొంచెం హోల్స్ అనేటివి ఉంటాయి కదండి. పట్టుది కదా, అది గోల్డ్ కలర్ పట్టు అండి. అది సరిపోదని అలాగే వేసాను. దాని మీద నుంచి లేస్ వేస్తున్నాను. చూడండి ఏ విధంగా వేస్తున్నాను. లేస్ వేసి కవర్ చేస్తున్నాను అనమాట దాన్ని. ఎందుకంటే మనకు క్లాత్ వేస్ట్ కాకుండా హ్యాపీగా వాళ్ళు కూడా ఎంత నీట్గా ఉందని హ్యాపీగా ఇది చేసుకుంటారండి. ఎందుకంటే నేను ఇలాంటి చిన్న చిన్న ఐడియాలు మాత్రం తప్పకుండా చేస్తాను. క్లాత్ వేస్ట్ కానివ్వను. కొంచెం కూడా మనం వేస్ట్ కావాలని చూడొద్దు. దాన్ని ఎలా కవర్ చేయాలి అని ఆలోచించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. ఒకదాని వెనక ఒకటి మనకు ఐడియాలు వచ్చేస్తుంటాయి. అలా చేసుకుంటూనే వెళ్ళిపోవాలండి. నేను అలాగే చేస్తానండి. మీరు కూడా అలాగే చేస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి వేరే సైడ్ ఇంకో సైడ్ కూడా వేయాలండి. ఒక సైడ్ వేసి ఊరుకోవద్దు. 2 టైమ్స్ మనం కుట్టు వేస్తేనే అది గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఊడడానికి అవకాశం ఉండదు, లేకపోతే ఊడిపోతుందండి రెండిటికి. ఇప్పుడు దానికి వేసేసాను, దీనికి కూడా వేసేసేయాలండి. ఓకేనా? ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంది, అయినా పర్వాలేదు, అలాగైనా సరే వేసేయచ్చు. కస్టమర్స్కి చెప్పాను. ఓకే అండి, మీరు వేసింది కరెక్ట్గానే చేస్తారు, మాకు తెలుసు కదండి మీరు ఏ పనైనా కరెక్ట్గా ఇచ్చేస్తారు, మీరు అలా చేయాలనుకుంటే అలా చేయండి అని చెప్పారు. అందుకని చేసేస్తున్నానండి. నా ఇష్టపూర్వకంగా నేను నా ఇష్టంతో వేస్తున్నాను. గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ కలర్ వేస్తే వాడుతున్నాను నేను. ఇక్కడ వేరే కలర్ పైపింగ్ అవసరం లేదని చెప్పారు, అదే కలర్ వేస్తున్నాను అందుకని. ఓకేనా? చూడండి, అంటే సూదిలో దారం ఊడిపోయిందండి, అందుకోసం కొంచెం టైం గుంజింది అక్కడ. ఓకేనా? ఇప్పుడు చూడండి, లేస్ అలా వేసేస్తే ఆ హోల్స్ అనేటివి కవర్ అయిపోయాయండి. 2 సైడ్లు అలాగే వేసుకోవాలండి. ఇప్పుడు కానీ వర్క్ చేసేటప్పుడు మనము టెన్షను, ఆలోచన దేని మీద పెట్టొద్దండి. మనం దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి ఈజీగా కుట్టుకోవచ్చు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈజీగా వచ్చేస్తుందండి వర్క్. టెన్షన్ ఏం లేదు. చూసేటప్పుడు అట్లా అనిపిస్తుంది తప్పితే చేస్తుంటే అంత ఈజీగానే ఉంటుంది. నేర్చుకునే టైంలో అలాగే ఉంటుంది. ఏం బాధపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆగొద్దు ఎక్కడ. ఆగామంటే ఆగిపోయినట్టే ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బాయ్.